నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను గోపికృష్ణ. మనతో మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు హైదరాబాద్కి వచ్చేసారు. ఏపీ ఇన్పుట్ ఎడిటర్. ఆయనతో మాట్లాడదాం కొన్ని అంశాల మీద, ఏపీలో కీలకంగా చర్చ జరుగుతున్న అంశాల మీద. సుభాకర్ గారు వెల్కమ్ అండి. నమస్కారం గోపి. సుభాకర్ గారు, ఏం జరుగుతుంది కేసినేని నాని తిరుగుబాటు తర్వాత? తిరుగుబాటు అనాలా, లేకపోతే ఇక గత్యంతరం లేక అనాలో? తిరుగుబాటు కాదు, గత్యంతరం కాదు, ఇది ప్రీ ప్లాన్డా? ఓకే. సో ఏంటి ఆ మూవ్స్ ఎటువైపు? మీరు నిన్న మొన్న అప్డేట్ చేసిన విధంగానే వైసీపీ వైపుకే వెళుతున్నాయా? అందుకు సంబంధించి ఏమైనా అడుగులు పడ్డాయా? బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గత కొన్ని గంటల క్రితం ఓకే. కేసినేని శ్వేత ఉమ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడలో తన స్వగృహంలో చెవిరెడ్డి భాస్కర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భాస్కర్ స్వగృహం. రెడ్డితో భేటీ, కేసినేని శ్వేత భేటీ అయ్యారు అనేది మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. అంటే పార్టీలోకి ఇక వెళుతున్నట్టే, ఇక దాదాపుగా. వేరే శశబిషలు ఏం లేవు అందులో ఇంకా. దాదాపుగా విజయవాడ తూర్పు కేటాయించే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం. మరి అవినాష్? మైలవరం అవకాశం ఉంది. వాస్తవానికి అవినాష్ మైలవరం పంపించకపోయినా తూర్పులో కమ్మ సామాజిక వర్గం కాకుండా కాపు సామాజిక వర్గాన్ని అక్కడ క్యాండిడేట్గా పెట్టాలని అవినాష్ పేరు అనౌన్స్ చేయకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిణామాల దృష్ట్యా అయితే శ్వేతాని, లేదంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని విజయవాడ తూర్పు నుంచి వైసీపీ బరిలో దింపాలని ఆ కాపు సామాజిక వర్గం వ్యక్తి కోసం తీవ్రంగా అన్వేషిస్తుంది పార్టీ. అరే, మరి అవినాష్ పార్టీ కోసం ఇంత కష్టపడి అవతల పార్టీ మీద కూడా ఇంకేదో చేసి ఇంత చేసిన వ్యక్తికి తన నియోజకవర్గంలో సీట్ ఇవ్వకపోతే అవినాష్ మళ్ళీ ఇంకొకసారి అబాస్పాలు కావాలా? మైలవరం నీకు గెలుపు అవకాశాలు ఉంటాయి, తూర్పు కంటే మైలవరం ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని తాడేపల్లి పెద్దలు బుజ్జగించినట్టు. అంటే ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయి కదా. ఇప్పుడు మైలవరం అవినాష్ని పంపిస్తే కృష్ణప్రసాద్ ఎటు పోవాలి మళ్ళీ? ఇక్కడ కృష్ణప్రసాద్ మీద అనుమానాలు ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి అవుతాడనే అనుమానాలు ప్యాలెస్కి బలంగా ఉన్నాయి. ఓహో, జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి అయితే దీని మీద. ఓకే. ప్యాలెస్ శిబిరంలో కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సొంత మనిషిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సమస్యను బెదవాడికి ట్రబుల్ షూటర్గా దిగాడని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. గతంలో పెద్దిరెడ్డితో సంబంధాలు మెయింటైన్ చేసేవాడు దేవినేని అవినాష్. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాలు అంతర్గతంగా ఈ వ్యవహారాలు చూస్తున్నాడని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడమని సజ్జల రామకృష్ణారెడ్డి సూచన మేరకు కేసినేని శ్వేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిసినట్టు మనకు సమాచారం అందుతుంది. అంటే విజయవాడ ఈస్ట్ టికెట్ మీద ఫోకస్ ఉందా వాళ్ళకి మొదటి నుంచి అసలు? ఫస్ట్ తెలుగుదేశం కూడా కేసినేని నానిని అసెంబ్లీకి పంపించడం, కేసినేని నాని సూచన మేరకు తన కుమార్తెను అసెంబ్లీకి పంపించడం అనేది తెలుగుదేశం కూడా ఆలోచించింది ఈసారి అసెంబ్లీకి అన్న విషయం. ఓకే. కాకపోతే ఇటు చేయాల్సింది అటు చేస్తున్నారు అనేది. కానీ గద్దె రామ్మోహన్ గారి ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి ఆడుకున్నాను, వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి మొన్న కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు. నిన్నటిది, రెసిగ్నేషన్ ఇది ఇవాళది, రేపటిది. రాజకీయంలో వాళ్ళ తండ్రే చెప్పారు కదా, ఇవాళ పెట్టాను ట్వీట్, ఫేస్బుక్ పోస్టు, రేపొద్దున 5ంటికి ఏం పెడతారు అది చూడండి, నన్ను ఏం అడగొద్దు, ఎక్కువ నన్ను ఏం విసిగించొద్దు, మీరు అడిగే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు, నేను ఏది పెడితే అదే, పొద్దున్నే తెల్లజాను 5ంటికి చూసుకోండి ఫేస్బుక్ అన్నారు ఆయన. సో రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏది శత్రువులు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కాదు. సో ఇప్పుడు గద్దె రామ్మోహన్ మీద ఒకవేళ వైసీపీకి క్యాండిడేట్ ఆమె అయితే కనుక చిన్నప్పటి నుంచి ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మెలిగారు వాళ్ళ మీదనే ఫైట్ చేయాలి రాజకీయంగా. తప్పదుగా, అనివార్య పరిస్థితి. రాజకీయంగా వాళ్ళు ఎదగాలి, ఆ పార్టీలో అవకాశాలు ఉన్నాయి, ఆ పార్టీ అవకాశం కల్పించి గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే బరిలో దిగుతారు. ఇదే మొన్న నేను మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే అడిగాను. ఒకవేళ కేసినేని శ్వేత భవిష్యత్తును బలిపెట్టాడు కేసినేని నాని అని అనుకుంటే కనుక వాళ్ళు ఇంకో చోట భవిష్యత్తును ఎత్తుక్కున్నారేమో కదా అనే ప్రశ్న నేను వేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక రకంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎవరు ఏ పార్టీలను చేరొచ్చు, అంతే కదా, దానికి వచ్చే అభ్యంతరం ప్రజల నుంచి. కానీ గెలుపు అవకాశాల గురించి మాట్లాడుకుంటే గద్దె రామ్మోహన్ కేసినేని శ్వేత వర్సెస్ మాట్లాడుకుంటే గెలుపు అవకాశాల గురించి అక్కడ కేసినేని శ్వేతాన గద్దె రామ్మోహన్ అనేది కాదు, ఫ్యాను వర్సెస్ సైకిల్. అభ్యర్థుల కంటే కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న 2024 ఎన్నికల్లో ప్రధానంగా అభ్యర్థులు కాదు, అధినేతల మధ్య జరిగిందా? గతంలో కంటే భిన్నంగా జరిగింది. ఇప్పుడు బొప్పన భవకుమార్ వర్సెస్ గద్దె రామ్మోహన్ జరగలేదా? గతంలో
ఆ ఆ ఒక్క నియోజకవర్గం విషయంకి వచ్చేటప్పటికి అది టీడీపీ కంచుకోట ఓకే. పార్టీ వైసీపీ వర్సెస్ టీడీపీ గాని నడుస్తుంది. నడుస్తుంది. ఓకే. పార్టీ పరంగా అది టీడీపీ కంచుకోట. అది అక్కడ అభ్యర్థులకి హ్మ్. అంత ప్రాధాన్యత లేని అంశం అది. హ్మ్. దేవినేని అవినాష్ తూర్పు కావాలని ఎందుకు కోరారో అవినాష్ అనుచరులకు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం. ఎందుకంటే అది ఒక కంచుకోట అది. ఓకే. ఇప్పుడు ఆ టీడీపీ గుణదల అదంతా ఏ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో వస్తది? విజయవాడ తూర్పు పరిధిలోకి వస్తది. మరి మోగాల్సి అదంతా మీదే. వాళ్ళ ఇదే గదా! అయితే అతని కాన్ఫిడెన్స్ అది. కాకపోతే అక్కడ మేజర్‌గా టీడీపీ ఓటు బ్యాంక్ మేజర్‌గా కమ్మ ఉంటది. సామాజిక వర్గానికి సంబంధించిన ఓకే. ఓకే. ఓట్లు. ఓకే. ఆ తర్వాత లార్జర్ కమ్యూనిటీ కాపు సామాజిక వర్గానికి తను సంబంధించిన కూడా అదే సామాజిక వర్గం కదా! ఈ ఈ వస్తాయనుకున్నాడేమో. ఈ 2 కమ్యూనిటీలు హ్మ్. ఇప్పుడు జనసేన పొత్తు కూడా ఉందనుకోకుండా. హ్మ్. అది అది తెలుగుదేశానికి కలిసొచ్చే అంశం అది. హ్మ్. ఖచ్చితంగా. కేశినేని శ్వేత అయినా, లేకపోతే సామినేని ఉదయభాన్ అయినా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవ్వరైనా గానీ, పార్టీ వర్సెస్ పార్టీ జరిగే అవకాశమే ఉంటది గానీ, వ్యక్తుల మధ్య పోటీ కాదని చంద్రబాబు అంటున్నారు. వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. హ్మ్. ఆ ఉద్దేశంతోనే కాపు సామాజిక వర్గ ఓట్లు గండి కొడదామనే ఉద్దేశంతోనే విజయవాడ తూర్పుకి కాపు అభ్యర్థిని పెడితే ఎలా ఉంటదనేది వైసీపీ పునరాలోచన చేస్తుంది ఇప్పటికీ. ఆ ఉద్దేశంతోనే సో, ఒకవేళ కాపు అభ్యర్థి అయితే, ఆ బరిలో ఎవరున్నట్టు? సామినేని ఉదయభాన్‌ని ఉదయభాను ప్రస్తుతానికి సామినేని ఉదయాను సుముఖంగా లేడు ఓకే. అనేది మనకు అందుతున్న వార్తలు. హుహుహు. ఉదయభానుని ఏదో మైలవరం పంపించే ప్రయత్నాలు ఏదో జరుగుతున్నాయని మళ్ళీ తూర్పుకే అనేది ఏదో సోషల్ మీడియాలో ఏదో మైలవరం ఇన్ఛార్జ్ అయ్యని అదేదో న్యూస్ ఏదో వైరల్ అయింది కానీ అవి వాస్తవం కాకపోవచ్చు. హుహుహుహు. మరిప్పుడు సరే మీరంటున్నట్టు చెవిరెడ్డితో భేటీ అయిన ఈ వ్యవహారం అంతా ఒక రకంగా ఈ విజయవాడ ఈస్ట్ టికెట్‌కి సంబంధించి అయ్యుంటే గనక, మరి పార్లమెంట్‌కి సంబంధించి కూడా కేసినేని నానిది కన్ఫర్మ్ అవుతదా అటువైపు నుంచి? పార్లమెంటుకి ఇప్పుడు 1+1 ఆఫర్ ఉంది. ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్. ఓహో! బై 1 గెట్ 1 అని టైప్‌లో ఇక్కడ 1+1 ఉంది. హుహు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్న డిపాజిట్లు అనేది ఒక కొత్త పదం హ్మ్. అనేది ఇప్పుడు కొత్తగా డిపాజిట్స్ అదే ఒంగోలు ఎంపీ దగ్గర నుంచి మొత్తం తెర మీదకొచ్చింది. డిపాజిట్స్ తెర మీదకొచ్చింది. తెర మీదకి వస్తుంది. డిపాజిట్స్ అనేది ఆ వైసీపీ వర్గం నుంచే వస్తుందన్నమాట. హ్మ్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వైన్ షాప్‌లో క్యాషియర్ పోస్ట్‌కి ఉన్న డిమాండ్ కంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి డిమాండ్ తక్కువ ఉంది. మాకు కావాలని కొట్టుకునే అనే పరిస్థితి లేదు. లేదు. టికెట్ నీకు టికెట్ సాధ్యపడట్లేదు. నీకు వేరే అకామిడేట్ చేస్తాను. ఈసారికి నీకు టికెట్ లేదు అనంటే లే హమ్మయ్య లేదు అనుకుని గుండెల అంటే మీద చేతులేసుకుంటారు. అక్కడ ఏడుస్తున్నారు. ఇంటికొచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో అదే కేసు ఓడిపోయినాడు అక్కడ ఏడితే గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడ్చినట్టు ఇది రివర్స్‌లో అక్కడేమో నటిస్తున్నారు బాధపడ్డట్టు. ఓకే. టికెట్ లేదంటే. ఇంటికొచ్చి అమ్మయ్య అని చెప్పేసి గుండెల మీద చేతులేసుకొని హాయిగా ఆ రెడ్ బుక్‌లో పేరు తెప్పించుకోవచ్చు. కోటాను కోట్ల ఎలక్షన్ వెరీ కాస్ట్‌లీ అయిపోయింది. డిపాజిట్లు తప్పించుకోవచ్చు. కానీ ఇది గ్రౌండ్‌లో ఇలాంటి పరిస్థితి ఉందా సుభాకర్ గారు? వాస్తవానికి 151 సీట్లు గెలిచిన పార్టీ అండి. 50% ఓట్లు. 50% ఓట్లు రావడం అనేది ఆఫ్‌కోర్స్ డెఫినిట్‌గా 50% ఓట్లు రావాలి ఒక గెలిచినటువంటి పార్టీకి ప్రజాస్వామ్యంలో. కానీ ఆ పరిస్థితి లేదు గదా! ఎక్కడ. 39, 40, 41, 42 ఇట్లా వస్తున్న పరిస్థితే చూసాం గదా! నిజంగా మీరు అంటున్నట్టు అలాంటి పరిస్థితి ఉందా గ్రౌండ్‌లో? కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేకత చాలా దారుణమైన స్థాయిలో ఉంది. బాధితులుగా మిగిలిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కులము, మతము, ప్రాంతంకి అతీతంగా తనను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండి తను నమ్ముకున్న తన కమ్యూనిటీకి సంబంధించినోళ్ళే ముందు ప్రధాన బాధితులు. హ్మ్. అది ఏ స్థాయికెళ్ళిందంటే వాళ్ళ బ్రతుకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో చెప్పేది, నేను బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులొస్తున్నాయి, మీకు మేలు జరిగింది గదా! అందుకోసం నాకు ఓటేయండి. నువ్వు బటన్ నొక్కి జనాలకిచ్చే సొమ్ము ఒక 50,000, 60,000 హయ్యర్ సైడ్ ఒక 80,000 ఇచ్చావనుకుందాం. కానీ అతను నెలవారీగా 20,000, 30,000 సంపాదించుకునే బతుకు పోయింది. హ్మ్. పనులు లేవు. రకరకాల ఫ్యాక్టర్స్. అసహనం, వ్యతిరేకత ఇవన్నీ ఇసుక, మద్యం, అదేలెండి. మైనింగు, ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. కరెంటు బిల్లులు మెనీ సో టైమ్స్ మీరన్నట్టు ఒక మాటలో చెప్పాలంటే బాధితులుగా మిగిలారు. బాధితులుగా మిగిలారు. ఆంధ్ర ప్రజలు బాధితులుగా మిగిలారు. జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి 151 సీట్లు మెజారిటీతో గవర్నమెంట్‌ని ఫామ్ చేసి రాబోయే ఇంకొకసారికి కూడా అతనికి అవకాశం ఉంది వాస్తవానికి. అతను వచ్చిన విధానానికి. రైట్. ఆ వచ్చిన ఫస్ట్ డే 1 నుంచి విధ్వంసకర పాలన, కసి, పగ, ద్వేషం, అసూయ, వ్యాపారస్తుల్ని బెదిరించటం, నువ్వు ఇక్కడ ఉండాలి అంటే ఈ కప్పం కట్టాల్సిందే. ఇప్పుడు అమర్ రాజా లాంటి కంపెనీ 3 జనరేషన్స్ కంపెనీ అది.
ఇవాళ ఉన్న మనం ఆ పరిస్థితుల్లో డీటెయిల్స్ లోకి వెళితే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. బట్ మనం ఇక్కడ ఆ పరిశ్రమ లేకపోతే ఉపాధి లేదు కదా. కన్ఫైన్ అవుతుంది. అంటే ఆ. మీరు ఒక మాట అన్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని నేను ఆ విషయాన్ని తీసుకొచ్చాను. ఉపాధి లేదు, సో ఇప్పుడు బాధితులుగా విజయవాడ మిగిలారు. ఈస్ట్ విషయానికి వస్తే గనక జరుగుతున్న తతంగం అంతా ఇది.